రైతు భరోసాలో కొత్త విధానాన్ని తీసుకొస్తోంది తెలంగాణ సర్కార్. రైతులందరికీ ఎకరం పొలానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. గతంలో ఎకరం లోపు ఉన్న వారికే తొలి విడతలో నగదు జమ చేసేవారు. కానీ ఈసారి మాత్రం కొత్తగా రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా మొదటి విడతలో మాత్రం అందరికీ ఒక ఎకరానికి రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడతగా 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు నిధులను జమ చేయనున్నారు సీఎం. మరో 20 రోజులకు మరో 2650 కోట్ల నిధులను జమ చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగతా నిధులను బదిలీ చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 1.5 ఎకరాలకు 9000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇక రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి గత ప్రభుత్వం ఎకరానికి 5000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం గతం నుంచి 6000 రూపాయల చొప్పున ఇస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు మొత్తంగా ఏదైతే నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సందర్భంగా సీఎం వెళ్తున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. రైతు భరోసాకు సంబంధించి మొత్తానికి 70 లక్షల ఎకరాలకు సంబంధించి 70 లక్షల రైతులకు సంబంధించి మొత్తంగా ఎకరానికి 6000 రూపాయల చొప్పున 3590 కోట్ల రూపాయలను ఇటు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఈ నిధులను విడుదల చేస్తారు. ఈరోజు ఒక ఎకరం లోపు ఉన్న మొత్తం రైతులందరికీ, అంటే 70 లక్షల రైతులందరికీ కూడా ఈ నిధులు జమ కాబోతున్నాయి. అంటే గతంలో ఏం చేసేదంటే ఒక ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే విడుదల చేసేది. ఈసారి మొత్తం రైతులందరికీ కూడా, అంటే 70 లక్షల మంది రైతులందరికీ కూడా 6000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. అయితే ఎకరం లోపు వారికి ఉన్న పొలానికి సరిపడా నిధులు జమ అవుతాయి. కానీ మొత్తం మంది రైతులకు ఈరోజు ఒక ఎకరానికి సంబంధించిన నిధులు జమ కాబోతుండటంతో చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక 20 రోజుల తర్వాత మరొక 2650 కోట్లను రైతులకు విడుదల చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏప్రిల్ చివరి వరకు మొత్తం 9000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఎకరాలకు నిధులు విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించి మొత్తంగా ఇటు వ్యవసాయ శాఖ మొత్తం సిద్ధం చేసింది. ఇక ఇందులో భాగంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా ఈ రైతు భరోసా నిధులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ఎకరం లోపు వారందరికీ కూడా, అంటే మొత్తం అదేవిధంగా ఎన్ని ఎకరాలున్నా ఈసారి ఖచ్చితంగా ఒక ఎకరానికి సంబంధించిన డబ్బులు జమ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఇక ఈరోజు నర్మెటలో ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నారు. రిఫైనరీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి నర్మెటకు చేరుకుంటారు. అక్కడ ఇతర గజ్వేలు, సిద్దిపేట నియోజకవర్గాల్లో వివిధ పనుల్లో పాల్గొని వాటిని కూడా ప్రారంభించబోతున్నారు. బలరాం, సరే, అంటే ఈ కొత్త విధానంలో రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి కసరత్తును ఇప్పటికే చేపట్టింది? మరోవైపు రైతు లోకం నుంచి ఎటువంటి హర్షం వ్యక్తమవుతోంది? అయితే గతంలో ఒక ఎకరం ఉన్న వారికి మాత్రమే రైతు బంధు నిధులు పడేది. ఎకరం పైన, అంటే 2 ఎకరాలు ఉన్నా వాళ్ళకి వేరే తేదీలలో పడేది. వరుసగా అట్లా దాదాపు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల వరకు నిధులు జమ అయ్యేది. కాకుండా ఈసారి ఏం చేశారంటే ప్రత్యేకంగా 70 లక్షల మందికి ఒక ఎకరానికి సంబంధించిన డబ్బులు ఈరోజే జమ అవుతాయి. ఎకరం లోపు ఉన్న వారికి కూడా ఈరోజే నిధులు జమ అవుతాయి. అంటే మొత్తంగా ప్రతి రైతుకు ఈరోజు ఒక ఎకరానికి సంబంధించిన నిధులు, అంతకు లోపు ఉన్న వారందరికీ నిధులు జమ అవుతాయి. ఎకరం పై ఉన్న వారికి అందరికీ మళ్ళా 20 రోజుల తర్వాత నిధులు జమ కాబోతున్నాయి. మొత్తానికైతే రైతులందరూ కూడా ఈ విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వ్యత్యాసం ఉండేది, ఎందుకంటే రైతులకు ఒక ఎకరం లోపు ఉన్న వారికే పడేది, మిగతా 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఆపై 5 ఎకరాలు కానీ ఇంతకు పై ఉన్న వారికి అందరికీ పడకపోయేది. ఆ వరుసగా 2 రోజులు, 3 రోజులు, 10 రోజుల గ్యాప్తోని నిధులు పడుతూ ఉండేది. ఈసారి అట్లా కాకుండా ప్రతి రైతుకు లాభం చేకూరేలాగా, ప్రతి రైతుకు కొంత అమౌంట్ వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం అమలుకు తీసుకొచ్చింది. దీని పట్ల రైతు సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ చారి.